అందమైన డూప్లెక్స్ హౌస్ 68 లక్షలకే మన మంగళగిరి నవలూరులో అయితే బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగింది. హాయ్, నేను నా పేరు అయితే నజీర్, ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందు తీసుకొస్తాను. అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి మంగళగిరి నవలూరులో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ మనకి ఈ నెల 29వ తారీఖున బ్యాంక్ ఆప్షన్లో 68 లక్షల రూపాయల రిజర్వ్ ప్రైస్కి అయితే మనకి వేలానికి అయితే రావడం అయితే జరిగింది. ఈ ప్రాపర్టీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే G+3 హౌస్ అండి. ఇది అంటే గ్రౌండ్ ప్లస్ 3 అంతస్తులు నిర్మించడం అయితే జరిగింది. ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు కనుక చూసుకున్నట్లయితే ప్లాన్ ప్రకారం అయితే 30 అడుగుల రోడ్ అయితే ఉంది. ఫిజికల్గా అయితే మీకు 22 అడుగుల రోడ్ అయితే ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ జరిగి ఒక 3 సంవత్సరాల వరకు అయితే అవుతుందండి. బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల 29న 68 లక్షల రూపాయలకైతే మనకి సేల్కి రావడం అయితే జరిగింది. స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో మీకు ఒక కార్ పార్కింగ్, ఒక సింగిల్ బెడ్రూమ్ అండ్ పూజా రూమ్ అయితే ఉంటుందండి. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో చూసుకున్నట్లయితే మనకు ఒక కిచెన్, హాల్ రావడం జరుగుతుంది, డైనింగ్ హాల్. సెకండ్ ఫ్లోర్లో మీకు 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. మూడో ఫ్లోర్లో వచ్చేసేసరికి ఒక బెడ్రూము, హాల్ అండ్ మీకు ఇంకోటి వచ్చేసేసరికి ఓపెన్ బాత్ ఏరియా అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసేసరికి టెర్రస్ అయితే రావడం జరిగింది. కన్స్ట్రక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి. చాలా బెస్ట్ కన్స్ట్రక్షన్లో మంచి రేట్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో ఈ నెల 29వ తారీఖున మనకి వేలానికి అయితే రావడం జరిగింది. ప్రపోజల్ రేట్ వచ్చేసరికి 68 లక్షల రిజర్వ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి 9494323139కి వాట్సాప్లో వచ్చేసేసరికి మెసేజ్ చేయండి. మెసేజ్ చేసినట్లయితే కనుక మీకు ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. అందులో మెసేజ్లో ఫస్ట్ లింక్ వాట్సాప్ ఛానల్ లింక్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు డైరెక్ట్గా ఈ ప్రాపర్టీ సంబంధించిన లొకేషన్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఈ ప్రాపర్టీ ఎవరైతే విజిటింగ్ అయితే చేపిస్తారో ఆ పర్సన్ యొక్క నెంబర్ అయితే ఉంటుందన్నమాట. అలా కనుక మీకు తెలియని పక్షంలో అయితే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసేనా వివరాలు తెలుసుకొని మీరు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేయొచ్చు. ఈరోజు ఉదయం 11 గంటల కాంచి 12 గంటల మధ్యలో ఈ ప్రాపర్టీ అయితే విజిటింగ్ అయితే జరుగుతుందండి. ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ అయితే చేస్తున్నారు. అంటే ఈరోజు అనగా మనకి 14వ తారీఖు 7వ నెల 2025 సోమవారం మనకి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో మనకి ప్రాపర్టీ అయితే విజిటింగ్ అయితే చూపిస్తున్నారు. ఇన్స్పెక్షన్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిటింగ్ చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ప్రాపర్టీ విజిటింగ్ అయితే రావచ్చు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit.